వీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ మాస శుభాకాంక్షలతో ఈరోజు మనం ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు అలాగే వాస్తుశాస్త్ర నిపుణులు డాక్టర్ శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏమిటి, అసలు శ్రావణ మాసం ఎవరెవరు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. మన హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసం ఎంతో పవిత్రమైన రోజులుగా మనం భావిస్తూ ఉంటాం. అలాంటి ఈ శ్రావణ మాసానికి గల విశిష్టత ఏమిటి గురుగారు? చాలా చక్కటి ప్రశ్న వేశారమ్మా. అసలు మనకి మాసాన్ని ఎలా డిసైడ్ చేస్తారు అంటే, శ్రవణ నక్షత్రము నాడు పౌర్ణమి ఏర్పడినప్పుడు అది ఆ మాసం కింద చెప్తాం. మకర రాశిలో శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఓకే, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట 1-2 పాదాలు అలా ఉంటాయి. కాబట్టి మనకి నెలలో చూసుకున్నట్లయితే పౌర్ణమి శ్రవణ నక్షత్రంలో ఏర్పడుతుంది. మరి శ్రవణ నక్షత్రంలో ఏర్పడిన శ్రావణ మాసమే ఎందుకు ఎక్కువ విశిష్టంగా చెప్తారు అంటే, అందులో ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన, అందులోని శ్రావణ శుక్రవారాలు ఎక్కువగా చేస్తారు. శుక్ర గ్రహ సంబంధించినటువంటి యోగం కలుగుతుందని ఒకటి. రెండవది అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే లక్ష్మీ యోగం. లక్ష్మి అంటే ఏంటి? కేవలం ఏదో ధనం ఒక్కటే కాదు. ఓకే, ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయాలక్ష్మి, వీరలక్ష్మి, ఇలాగా అష్టలక్ష్ములు ఉన్నారు మనకి కదా. ఆ అష్టలక్ష్ముల యొక్క మనకి ఆ యొక్క అనుగ్రహం కావాలంటే ముఖ్యంగా మన పూర్వజన్మ కర్మ తొలగాలి. కర్మస్థానాలు ఏమిటి మనకి జ్యోతిషశాస్త్రరీత్యా అంటే, శని ఇచ్చేటువంటి స్థానము, శని ఉండే స్థానము కర్మస్థానాలు. మకర రాశిలో ఉంటాడు కాబట్టి మకర కుంభ రాశులకి శని భగవానుడు కారకుడు, అంటే ఆ యొక్క అధిపతి అవుతాడు. కాబట్టి ఈ మాసంలో అంటే చంద్రుడు ఆ శని యొక్క రాశుల్లో శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి రోజు వచ్చినప్పుడు ఉండేటువంటి బలం శ్రవణ నక్షత్రానికి ఉంటుంది. కాబట్టి ఆ రోజులు చేస్తారు. ఇందులో ప్రధానంగా మనకి శుక్రవారాలు ఎక్కువగా చేస్తారు. ఈ నెలలో ప్రత్యేకమైనటువంటిది ఏమిటంటే 5 శుక్రవారాలు వచ్చాయి ఈ నెల మనకి. 5 శుక్రవారాలు వచ్చాయి. ఎందుకంటే రేపు మనకి శ్రావణ శుక్రవారంతోనే మనకి ప్రారంభమవుతుంది ఈ మాసం. 5 శుక్రవారాలు వచ్చే విశేషంగా ప్రతిసారి ఏంటంటే 2వ శుక్రవారం చేసుకుంటాం. ఈసారి 3వ శుక్రవారం చేయాలి. ఎందుకు అంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారంతో ప్రారంభమైంది కాబట్టి అది. అయితే ఇక్కడ ఎవరికైనా శుక్ర సంబంధించిన దోషాలు ఉంటే కనుక శ్రావణ శుక్రవారాలు కనుక చేసినట్లయితే 100% వారికి తొలగిపోతుంది. అయితే ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే, శుక్ర సంబంధించిన దోషాలు ఏ రకాలుగా ఉంటాయనేటువంటిది చాలామందికి తెలియదు. ధనపరమైన ఇబ్బంది ఉంది అంటే న్యాచురల్గా అంటే సెకండ్ లార్డ్ అంటారు జ్యోతిషాస్త్రంలో. సహజ ధన అధిపతి శుక్రుడు, సహజ సప్తమాధిపతి శుక్రుడు. సప్తమం అంటే వివాహం. పురుషులకు ముఖ్యంగా వివాహం అవ్వట్లేదు అంటే శుక్రదోషం అనేటువంటిది ఉంటుంది. లేదా పురుషులకి, స్త్రీలకు కూడా కొంత వర్తిస్తుంది, కానీ స్త్రీలకు మంగళుడు మెయిన్గా, అంటే కుజుడు మెయిన్గా. కాబట్టి ఇక్కడ శుక్ర సంబంధించిన దోషం అమ్మవారి అనుగ్రహంతో మాత్రమే పోతుంది. ఎవరికైనా చూడండి, స్త్రీ శాపము అంటారు. అంటే ఏంటి? శుక్రుడు 6వ స్థానంలో కానీ 11వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ ఉన్నప్పుడు స్త్రీ శాపం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కేవలం లలితా సహస్రనామాల్లో శ్రీమాత్రే నమః అనే నామస్మరణ చేసుకోవడం కూడా చక్కగా పనిచేస్తుంది. అయితే శ్రావణ శుక్రవారాలు చేసేటువంటి విషయంలో కొంతమంది కలశం పెడతారు, కొంతమంది ఆనవాయితీ ఉందంటారు, లేదంటారు. లేదా కొంతమంది మాకు అసలు శ్రావణ శుక్రవారాలు లేవండి, అసలు అమ్మవారి పూజ మేము చేయమంటారు. కానీ ఇక్కడ ఏంటంటే అసలు అది చాలా పెద్ద దోషం. మేము చెయ్యము అనడం ఏంటండి? ఇప్పుడు ఎవరైనా సరే జాబ్కి, ఒక జాబో బిజినెస్ చేసినప్పుడు డబ్బులు తీసుకోకుండా ఉంటారా? మరి లక్ష్మీదేవి అంటున్నాం, సంతానం లక్ష్మి అంటున్నాం, వీరలక్ష్మి అంటున్నాం, విజయలక్ష్మి అంటున్నాం. అంటే అన్నిటికీ లక్ష్మి ఉందిగా. కాబట్టి ఏంటంటే కొంతమంది తెలియక మాకు ఆనవాయితీ లేదు, మా ఇంట్లో ఎప్పుడు చేయలేదండి, శ్రావణ శుక్రవారాలు చేయలేదు, చాలామంది విన్నాను నేను. కానీ అలా అనకూడదు, తెలుసుకొని చెయ్యాలి. ఎలా చేయాలో తెలుసుకొని చేయాలి. ఎవరైనా చేయొచ్చు, అంటే రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమి లేవు దీనికి. రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేవు. ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అనేది ఏం లేదు, ఏమీ లేవు. అంటే సూతకం వచ్చింది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అది కూడా ఏంటి, ఆ 11 రోజులు మాత్రమే, తర్వాత చేసుకోవచ్చు, అటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, అలాగే చాలామందికి ఏమిటంటే ఈరోజు ఎటువంటివి పాటించాలి అనేటువంటి చిన్న సంశయం ఉంది. చక్కగా కలశాన్ని పెట్టేటప్పుడు కింద ఒక గిన్నె లోపల కొంత బియ్యాన్ని వేసి, మీకుండేటువంటి కలశం ఏది ఉంటే అది, ఈ మెటల్తోనే ఉండాలని రూల్ లేదు, అందులో కొంత వాటర్ని వేసి నిండుగా అందులో యాలకులు,
అదేవిధంగా 3 కానీ 5 కానీ రూపాయి కాయిన్లు వేసి మనకి కొన్ని సుగంధ ద్రవ్యాలు కూడా వేస్తారు. అందులో వేసి కొబ్బరికాయను పెట్టి దాని మీద ఏ రంగైనా వస్త్రం వేయచ్చు. ఈ రంగే పలానా రంగే చాలా వరకు రెడ్డే వేయాలి, రెడ్డే వేయాలి, గ్రీన్ వేయాలంటారు. మళ్ళీ అంటే వెండి చెంబులు, రాగి చెంబులు మాత్రమే పెట్టాలి. వెండి అంటే ఏం లేదు, వెండి చెంబు పెడితేనేమో మానసికమైనటువంటి ఇది ఉంటే తగ్గుతుందని, రాగి చెంబు ఉంటేనేమో కొంతమంది పంచలోహాలు పెడతారు. కాకపోతే ఇక్కడ అన్నిటికంటే ప్రధానం భక్తి ప్రధానం. మీకు ఇవన్నీ అలంకరణ చేసి అసలు భక్తే లేదనుకోండి, అక్కడ 4 పిల్లర్లమ్మ ఇప్పుడు కూడా దేవతారాధన చేయాలంటే భక్తి, భావన, నమ్మకము, ఓకే, అదేవిధంగా శ్రద్ధ. భక్తి, శ్రద్ధ, భావన, నమ్మకం, ఇవి లేకుండా, ఈ 4 పిల్లర్స్ లేకుండా మీరు ఏమి చేసినా, ఈ రంగు వస్త్రం కట్టుకున్నా, పలానా అది చేసినా, ఏమి చేసినా సరే అక్కడ ఉండదు. ఎందుకంటే అమ్మవారు అక్కడ మీరు చేస్తున్నారు పూజ అనగానే అమ్మవారు అక్కడికి వచ్చి నిలబడుతుంది. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా కనుక ఎవరైతే చాలామందికి ఏంటంటే నైవేద్యం ఏం పెట్టాలి, సర్వసాధారణంగా ఏంటంటే రకరకాలుగా చేయాలి. కొంతమందికి స్తోమత ఉంటుంది, కొంతమంది ఉండదు. పాయసాన్న ప్రియ అంటారు. సో పాయసాన్నం పెట్టవచ్చు అమ్మవారికి. అయితే ఇక్కడ ఏంటంటే శాస్త్రంలో చెప్పినటువంటిది మీరు ముఖ్యంగా ఇక్కడ ఫలాపేక్ష రహితంగా, అంటే ఫలం ఏమీ ఆశించకుండా చేయగలగాలి. ఇప్పుడు మీరు ఎందుకు దేవుడి దాకా, భగవంతుడి దాకా, అమ్మవారి దాకా ఎందుకు? మీకు ఫ్రెండే ఉన్నారు, మీరు ఇంటికి వెళ్ళారు, నీతో నాకు ఆ పని ఉంది కాబట్టి టీ ఇస్తున్నానంటే అసలు మీరు తీసుకుంటారా? తీసుకోమండి. ఎందుకు తీసుకోరు? ఏమిటి అసలు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఏముంది? జస్ట్ ఫ్రెండ్షిప్కే మనం అలా అంటున్నాం. మరి భగవంతుడు ఈ సృష్టిని మొత్తం సృష్టించినటువంటి అమ్మవారు మీరు నాకు ఇది కావాలి, అది కావాలి అనుకుంటూ చేస్తే ఎట్లా? కృతజ్ఞతాభావంతో చేయాలి, భక్తితో చేయాలి, శ్రద్ధతో చేయాలి. అబ్బాయి ఎంత చక్కటి అవకాశం, నాకు అమ్మవారిని పూజించేటువంటి అవకాశం నాకు వచ్చింది అనేటువంటి భావంతో చేయాలి. అలా చేస్తే ఆ ఫలితం వేరుగా ఉంటుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫలితం. మీరు ఒక దీపంలో వేలు పెట్టేటప్పుడు ఇది కాలొచ్చా కాలకపోవచ్చా, దీనికి మెడిటేషన్ చేసి బాగా కాలాలి ఏమి అనుకోక్కర్లేదు. మీరు ఆటోమేటిక్ దీపం వేలు పెడితే అది కాలుతుంది. భక్తి శ్రద్ధలతో చేస్తే దాని ఫలితం వచ్చేస్తుంది. మళ్ళీ దీనికి వస్తుందా రాదా అని సంశయం అక్కర్లేదు. కొన్నిసార్లు కొంతమందికి ఏమవుతుందంటే ఫలితం కనిపించట్లేదు అంటారు. ఇక్కడ కారణం 2 కారణాలు. ఒకటి, వాళ్ళకి ఏదైనా ఆపద ఉంటే పోతుంది, అది తెలియదు వీళ్ళకి. ఎంతసేపు చేయగానే ఏదో కలిసి రావాలనుకుంటే కాదు, ఆపద పోవడం కూడా ఒక ఫలితమే, అద్భుతమైన ఫలితం అది. ఇంకా ఎందుకంటే తర్వాత ఆపద వాళ్ళు చేయలేదు, ఆపద వచ్చింది అనుకోండి, అది ఇంకా పెద్ద తలనొప్పి కదా. కాబట్టి మనకు తెలియకుండా అనేకమైనటువంటి దోషాలు కూడా పోతాయి. ఎంతసేపు లక్ష్మీదేవి పూజ చేయగానే మనకి నెక్స్ట్ మంత్ ప్రమోషన్ వచ్చేయాలి, బాగా డబ్బులు కలిసి రావాలి, ఇవి కాదు. ఆరోగ్యం కూడా లక్ష్మే మరి కదా. కాబట్టి శుక్రవారాలు ప్రధానంగా శుక్రదోషం ఉన్నటువంటి వారు చేస్తే వాళ్ళకి మొట్టమొదటిగా వాళ్ళకి కలిగేది ఏమిటంటే హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, శుక్రుడు లగ్జరీకి, హ్యాపీనెస్కి, వీటికి కారకుడు. కాబట్టి ఈ రకమైనటువంటి చేసుకొని 5 శుక్రవారాలు. ఇప్పుడు కొంతమంది మధ్యలో ఏదైనా స్త్రీలకు కొన్ని ఇబ్బందులు వస్తాయి, అలాంటప్పుడు ఆ వారం ఆఫీస్ మిగతా నెక్స్ట్ వీక్ చేసుకోవచ్చు. అంటే 3rd వీక్ చేయొద్దు అంటారు గురుగారు. అంటే ఈసారి మనకి ఏమైందంటే అమ్మ, ఎప్పుడు కూడా 2nd వీకే చేస్తారు. ఈసారి ఏంటంటే శుక్రవారంతో ప్రారంభమైనప్పుడు పౌర్ణమి ముందు వారాన్ని చేస్తారు. అవును, పౌర్ణమి ముందు వారమే ఎందుకు చేయాలి వ్రతాన్ని? పౌర్ణమి ముందు వారం ఎందుకు చేయాలంటే అది పౌర్ణమికి దగ్గరలో ఉండేటువంటి కళలు ఏవైతే ఉంటాయో లక్ష్మీదేవికి బాగా ఆకర్షించేటువంటి కళలుగా చెప్తూ ఉంటారు శాస్త్రంలో, అందుకని అది ముఖ్యంగా. సో ఇప్పుడంటే 3వ వారం ఇప్పుడు వస్తుంది కాబట్టి, అంటే ప్రతి సంవత్సరం 4 వారాలు ఉంటాయి, కానీ 2వ వారం చేసిన తర్వాత 3వ వారం చేయరు చాలా మంది. 3వ వారం చేయకూడదు. అక్కడ 2వ వారం చేయాలా 1వ వారం చేయాలని కాదు, పౌర్ణమికి ముందున్న వారం చేయాలి. కొంతమందికి మీరు అన్నట్లుగా వీలు అవ్వక 3వ వారం చేస్తారు. అవును, చాలా మంది అంటే మేము చూసినంత మట్టుకు కూడా ఎక్కువగా 3వ వారం చేయకూడదు అని చెప్పేసి 4వ వారం చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అవును, అంటే న్యాచురల్గా ఏంటంటే గురువారం కానీ శుక్రవారం కానీ శ్రావణ మాసంతో ప్రారంభమైతే అది 3వ వారానికి కనెక్ట్ అవుద్ది. అలా కాకుండా వేరే వారాలతో ప్రారంభమైంది, శనివారంతో ప్రారంభమైంది అనుకోండి, ఉదాహరణకి శ్రావణ మాసం, అప్పుడు 2వ వారానికి వచ్చేస్తుంది మీకు పౌర్ణమి. అదనమాట మెయిన్. గురుగారు, ఇప్పుడు ఈ శ్రావణ మాసంలోనే మంగళగౌరి వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు. పెళ్ళైన ఆడపిల్లలంటే కొత్తగా పెళ్ళైన వారికి మాత్రమే చేయిస్తారా, లేదంటే ఇంకెవరైనా కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా? మంగళగౌరి వ్రతము అంటే మంగళము అంటే శుభం అమ్మ. మంగళం
జరగాలి. ఇప్పుడు చూడండి, మంగళ దోష్ అంటారు హిందీ నార్త్ సైడ్, దీన్ని మనం తెలుగులో ఇటు సైడ్ కుజదోషము అంటాం. అంటే కుజుడు మంగళాన్ని ఇచ్చేటువంటి కుజుడు. చాలామంది అమ్మో మంగళవారం అని అంటారు. కాదు, మంగళవారం అంటే మంచి వారం అని అర్థం. ఏదైనా వస్తువు కొనుక్కునేటప్పుడు మంగళవారం కొనుక్కోండి అని చెప్తాం. అప్పులు చేయడం ఒకటి చేయకూడదు మంగళవారం. అప్పు తీర్చవచ్చు, ఓకే. హాస్పిటల్స్కి వెళ్ళడము ఇలాంటివి మంగళవారం చేసుకోకూడదు, మారు కోరుతుంది అంటారు. అంటే మంగళవారం మళ్ళీ జరిగేలా చేస్తూ ఉంటుంది. అప్పు తీర్చడం ప్రారంభించండి, తీరిపోతుంది. అయితే ఈ మంగళగౌరి వ్రతము ఎవరు ఏ ఏ విషయాల గురించి ఆచరించాలి? చాలామంది కుజదోషం అంటే కేవలం వివాహ సంబంధించినటువంటి దోషం మాత్రమే కుజదోషం అనుకుంటారు. అలా కాదు. కుజదోషం 12 రకాలుగా ఉంటుంది. ఒకటి లగ్నంలో పాడైంది అనుకోండి, లగ్నంలో బాగుండడం పాడవడం రెండు ఉంటుంది. బాగున్నాడు, ఆ వ్యక్తి చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. పాడైంది, అసలు మనిషికి ఎప్పుడు వెన్నుకు సంబంధించిన చిన్నతనం నుంచి వెన్నుకు సంబంధించిన ఇబ్బందులు రావడం, చిన్న చిన్న విషయాలకే కోపపడడం, ఆ కుజదోషానికి సర్పదోషం కూడా ఏర్పడింది అనుకోండి, అలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ యొక్క వ్యక్తి మంగళగౌరి వ్రతం చేసి ఎర్రటి పుష్పాలను సమర్పించాలి అమ్మవారికి. అప్పుడు వాళ్ళల్లో స్ట్రెంగ్త్ అనేటువంటిది పెరుగుతుంది, ఓకే. ఎందుకంటే కుజుడు స్ట్రెంగ్త్కి కారకుడు. కొంతమందికి ధనభావంలో పాడవుతుంది కుజుడు. అంటే 2వ స్థానంలో కుజుడు పాడయ్యాడు అనుకోండి, ఏమవుతుందంటే కుటుంబ సభ్యులకి ఇతనికి ఎప్పుడు ఏదో ఒక గొడవ, కుటుంబ సభ్యులతో సఖ్యత ఉండదు. బాగున్నది అనుకోండి కుజుడు అక్కడ మంచి, అంటే ఇప్పుడు మనకి ఎలా అంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుర్మీన లగ్నానికి కుజుడు శుభుడు. వృషభ, మిథున, కన్యా, తుల, మకర, కుంభ లగ్నానికి పాపైన కుజుడు మరింత పాపగ్రహాలతో పాడైతే దాని దోషం ఎక్కువగా ఉంటుంది. 2వ స్థానంలో బాగున్నాడు, భూమి మూలంగా ధనయోగం, మిషనరీస్ మూలంగా ధనయోగం ఇస్తాడు, పాడయ్యాడు. అప్పుడు ఈ మంగళగౌరి వ్రతం చేసి ఏదైనా క్యారెట్తో చేసిన పదార్థాన్ని ప్రసాదంగా పెట్టి అందరికీ పంచిపెట్టాలి. ఇప్పుడు 3వ స్థానంలో పాడయ్యాడు అనుకోండి, పాడైతే ఎక్కువ మొండితనం ఇస్తాడు, అంటే పిచ్చిగా మొండితనం ఇస్తాడు. బాగుండి 3వ స్థానంలో ఉంటే పరాక్రమాన్ని ఇస్తాడు, అంటే శక్తి ఉంటుంది కానీ ఎప్పుడు పడితే అప్పుడు వాడు. అయితే ఈ 3వ స్థానంలో పాడైతే అన్నదమ్ములతో కూడా గొడవలు ఉంటాయి వీళ్ళకి. అన్నదమ్ములతో గొడవలు ఉండడము, లేకపోతే ఏదైనా ఒక మాట అనే విషయంలో ముందు వెనక ఆలోచించకుండా కమ్యూనికేట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళు మంగళగౌరికి సంబంధించిన స్తోత్రాలు వినడం, శ్రవణం చేస్తూ ఉండాలి. లేదా విష్ణు సహస్రనామాలు శ్రవణం చేసినా దీని యొక్క ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. ఇక 4వ స్థానంలో పాడయ్యాడు కుజుడు. ఇలాంటి వారికి వీరి విద్యా సంబంధించినవి, లేకపోతే మదర్తో పోట్లాట, అంటే తల్లిగారితో గొడవలు ఉంటాయి కొంతమందికి. ఇదేమిటండి సొంత తల్లితో గొడవలు అంటే కుజుడు పాడే అక్కడ ఉన్నాడు. లేదా భూమి ఏదైనా కొనుక్కుంటే అది కొంతవరకు అంటే కబ్జాకు గురవడం, దానివల్లే గొడవలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మంగళవారాలు ప్రత్యేకంగా వారాహి అమ్మవారిని కూడా, వారాహి అమ్మవారి స్తోత్రాలు కూడా చదువుతారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ భూ సంబంధించిన వివాదాలు ఇవన్నీ కూడా తగ్గుతాయి. మరి కొంతమందికి అయితే ఈ కుజుడు కనుక బాగా ఎక్కువ పాడైతే ఎక్కువగా బాడీ పెయిన్స్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇక 5వ స్థానంలో కుజుడు పాడయ్యాడు అనుకోండి, ఫ్రెండ్స్తోని గొడవలు రావడం, లేకపోతే సంతానంతో ఏదో ఒక డిస్ప్యూట్స్ రావడము, లేనట్లయితే ప్రేమ వ్యవహారాల మూలంగా గొడవలు ఇరుక్కోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. లేనట్లయితే కొంతమందికి రాహు సంబంధము, శుక్ర సంబంధం కూడా వస్తే షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు, లేదా సినిమా ఫీల్డ్లో డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. బాగుంటే అదే బాగుంది అనుకున్నాడు అనుకోండి, పంచమంలో కుజుడు, పిల్లలు వీళ్ళ యొక్క శక్తిగా మారుతారు. అంటే నాకేంటి నా పిల్లలు ఉన్నారనే ఒక బలంగా మారుతారు. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఓం మంగళగౌరీదేవి అయి నమః అని మంత్ర సాధన చేస్తూ ఉండాలి. అంటే మనం ఖాళీగా కూర్చున్నా ఎప్పుడు కూడా మన మైండ్లో ఆ మంత్రం తిరుగుతూ ఉండాలి. అప్పుడు ఆ యొక్క దోషం అనేటువంటిది పోతుంది. ఇక 6లో కుజుడు ఉంటే కనుక ఎవరికైనా కానీ ఆ వ్యక్తికి మనం శత్రువు అవ్వకూడదు అని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే షట్ స్థానం, శత్రు నాశనము అంటారు 6లో కుజుడు ఉంటే. బాగున్నాడు, కాంపిటీషన్స్లో చక్కగా కలిసి వస్తుంది, అంతా బాగుంటుంది. పాడయ్యాడు, ఏదో ఒక గొడవ, రోజు పొద్దున్న గొడవ, సాయంత్రం గొడవ అలా ఉంటూ ఉంటుంది అతని జీవితం అనేటువంటిది. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే ముఖ్యంగా నిత్యము అతని నిత్య జీవితంలో లైఫ్ లాంగ్ కూడా 6th హౌస్లో కుజుడు కనుక పాడైతే లైఫ్ లాంగ్ పాటించవలసింది ఏమిటంటే కందులు దానంగా ఇస్తూ ఉండాలి. లైఫ్ లాంగ్ అంటే ఒక మంగళవారం పెట్టుకోవాలి, నెలలో ఒక మంగళవారం. అంత ఇచ్చుకోలేమనుకుంటే కనీసం 2 నెలలకు ఒకసారి అని ఇవ్వాలి. అప్పుడు కానీ ఆ దోషం పోదు, గుర్తుపెట్టుకోండి. అయితే వీళ్ళందరూ కూడా మంగళగౌరి సంబంధించినటువంటి ఆరాధన ఏ స్థానంలో ఉన్నా
ఈ ఆరాధన వల్ల ఈ ఫలితం వస్తుంది. కాకపోతే నేను మీకు ఎక్కడుంటే ఏంటని. ఇప్పుడు సప్తమ స్థానంలోకి వద్దాం. సప్తమ స్థానమే వివాహ స్థానం. అంతేగాని చాలామంది తెలియక లగ్నం నుంచి ఎక్కడున్నా కుజదోషం, చంద్రుడి నుంచి ఎక్కడున్నా కుజదోషం, రవి నుంచి ఎక్కడున్నా, శుక్రుడి నుంచి ఎక్కడున్నా తీసుకుంటారు. శాస్త్రంలో అలా ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక సప్తమ స్థానంలో ఉంటే శుభుడైతేనేమో జీవిత భాగస్వామి వచ్చినప్పటి నుంచి భూములు పూర్ణంగా కలిసి రావడం ఇటువంటివన్నీ ఉంటాయి. పాప అయితేనేమో వచ్చినటువంటి జీవిత భాగస్వామి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వాళ్ళు కోప స్వభావంగా ఉండడం, వాళ్ళు కొంచెం అగ్రెసివ్ నేచర్తో వీళ్ళు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే జన్మజాతకంలో ఉన్నప్పుడు వివాహానికి ముందే 11 వారాలు మంగళగౌరి వ్రతం చేయిస్తారు. వివాహానికి ముందు 11 వారాలు. అప్పుడు ఆ దోషం తగ్గుతుంది. కుజదోషం సప్తమ స్థానంలో ఉండే కుజదోషం తగ్గుతుంది. ఒక్కొక్కసారి కుజుడు సప్తమంలో కాకుండా 12లో పాడవుతాడు. అలాంటప్పుడు వివాహం తదనంతరం గొడవలు వస్తూ ఉంటాయి. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ చూపిస్తుంది 12వ స్థానం. అలాంటప్పుడు వీళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చేసుకోవడము, కందులు దానంగా ఇవ్వడం చేస్తూ ఉంటారు. ఇక అష్టమ స్థానంలో కుజుడు కనుక పాడైతే ఆకస్మికంగా యాక్సిడెంట్స్, ఇది ప్రతిసారి ఒకేలాగా ఉండదు. అష్టమంలో ఉంటే యాక్సిడెంట్స్, తాతగారు ఆస్తి గొడవల్లో ఇరుక్కోవడం, కోర్టు కేసుల చుట్టూ తిరుగుతున్నాం అంటూ ఉంటారు. ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. అలాంటప్పుడు వీళ్ళు ప్రత్యేకంగా రాత్రిపూట అమ్మవారిని సాధన చేయాలి. నైట్ రాత్రిపూట సాధన చేసినట్లయితే అందులో ముఖ్యంగా భూ సంబంధించిన వివాదాలు ఉన్నవారు వారాహిని కూడా కలిపి చేస్తారు. ఇక 9వ స్థానంలో గనక ఉన్నట్లయితే కుజుడు, వీళ్ళు ప్రత్యేకంగా అమ్మవారి క్షేత్రాలకు వెళ్ళొస్తుండాలి. అప్పుడు 9వ స్థానంలో ఉండే కుజుడి యొక్క దోషం పోవడం వల్ల సహజంగా కుజుడితో మరో పాపగ్రహం కూడా ఉంటే పితృదోషాలు అంటూ ఉంటారు. తండ్రి గారితో పడకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దశమ కుజుడు శుభుడు కనుక అయితే వాళ్ళు చేసేటువంటి ఆఫీస్లో వాళ్ళే లీడర్గా ఉంటారు. పాడయ్యాడు అనుకోండి, ప్రతి ఆఫీస్కి వెళ్ళడం, కొన్ని రోజులు జాబ్ చేయడం, అక్కడేదో ప్రమోషన్ ఇస్తారని ఎదురు చూడడం, వాళ్ళు కాస్త నువ్వు సరిగా వర్క్ చేయట్లేదన్నాం, ఆఫీస్లో గొడవలు, కొలీగ్స్తో గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. లాభకుజుడు బాగున్నాడు అంటే భూముల మూలంగా, వ్యవసాయం మూలంగా, మిషనరీస్ మూలంగా అద్భుతమైనటువంటి లాభాలు సంపాదిస్తాడు. పాడయ్యాడంటే లాభాలు వస్తాయనే అపేక్షతో ఏదో చేసి నష్టపోతూ ఉంటాడు. ఈ రకంగా దశమంలో ఉండే కుజుడు యొక్క యాక్టివేషన్ బాగా ఉండాలంటే వీళ్ళు ఎక్కడైతే జాబ్లో కూర్చుంటారో అక్కడ కూర్చున్నప్పుడు ఒక్కసారి ఒక 11 సార్లైనా మంగళగౌరిని తలుచుకున్నట్లయితే ఆ ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. గురుగారు, ఎక్కువగా మన శ్రావణ మాసం మొదలవ్వగానే శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, శ్రావణ శనివారం అంటే ఎంతో విశిష్టత కలిగిన ఈ మాసంలో చాలామందికి వ్రతాలు చేసుకునే వీలుండదు. అలాంటి వాళ్ళు కేవలం దీపారాధన చేయడం వల్ల వారు అనుకున్న ఫలితాలు దక్కే అవకాశం ఏమైనా ఉందా? ఒకటేనమ్మా, ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అనుకున్నవి ఎందుకు అవ్వట్లేదంటే పూర్వజన్మ కర్మ అడ్డుపడుతూ ఉంటుంది. మనకి దాన్ని బ్లాకింగ్ భాగ్య చక్ర అంటారు, బ్లాకేజెస్ అంటారు. పూర్వజన్మ కర్మ బ్లాకింగ్ అంటూ ఉంటారు. దీన్ని తొలగించేది ఎవరు అంటే అమ్మవారు మాత్రమే. మన భక్తి, మన నమ్మకము, మనం చేసేటువంటి పూజాది ఫలితములే దాన్ని క్లియర్ చేస్తాయి. మీకు ఎందుకు మనం ఏ పురాణం తీసుకున్నా కూడా ఫలానా దేవతని ప్రసన్నం చేసుకున్న తర్వాత అతనికి సిద్ధులు వచ్చాయి అంటూ ఉంటారు. అవునా కదా? అవునండి. ఇక్కడ ఈ కలియుగంలో ఏంటంటే చిన్న చిన్న ఈ నోములు లాంటివి, శ్రావణ మాసాలని, అందులో ప్రత్యేకంగా ఈ కర్మస్థానంలో మకర రాశిలో శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి ఈ చేయడం ద్వారా కర్మ తొలగుతుంది అనేటువంటిది మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి సోమవారాలు ఎవరైనా సరే శ్రావణ మాసాలు పాటించినట్లయితే వాళ్ళకి మొట్టమొదటిగా జరిగేది ఏమిటంటే మనశ్శాంతి. చాలామంది అంటుంటారు చూడండి, ఏమిటోనండి అసలు మనశ్శాంతి లేదండి, అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదండి, పీస్ ఆఫ్ మైండ్ లేదండి అంటుంటారు. సోమవారాలు ప్రత్యేకంగా స్వామివారి కంటే మన శివునికి అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఆ అభిషేకాలు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అభిషేకం చేయడం అనేటువంటిది ఉంది. ఇప్పుడు గురుబలం పెరగాలి, శివానుగ్రహంతో గురుబలం అనుకునేవారు పసుపు గంధముతో అభిషేకం చేయాలి. ఓకే, పసుపు గంధంతో శివానుగ్రహంతో. ఇంకొంతమంది పళ్ళ రసాలతో చేస్తూ ఉంటారు. పళ్ళ రసాలతో చేస్తే కూడా శివానుగ్రహంలో ముఖ్యంగా వీళ్ళకి ఎప్పుడూ మంచి అనేటువంటిది, అంటే వాళ్ళకి కొంతమందికి చూడండి ఎప్పుడు ఏదో ఒక అశుభ వార్తలే వింటున్నానండి అన్నప్పుడు పళ్ళ రసాలతో చేస్తే చాలా మంచిది. మల్లెపూలతో కూడా అభిషేకం చేస్తారు స్వామివారు. ఎవరు చేస్తారంటే ఎవరికైతే వివాహం అవ్వట్లేదో వాళ్ళు చేస్తారు. వివాహం అవ్వని వాళ్ళు మల్లెపూలతో శివుని ఆరాధిస్తే కూడా వివాహం అవుతుంది. ఇట్లా రకరకాల పద్ధతులు ఉన్నాయి శివుని ఆరాధించేటువంటి దాంట్లో. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు శాస్త్రం చెప్తున్నటువంటిది, ఎవరైతే శివుణ్ణి ఆరాధిస్తారో ముందుగా వాళ్ళు శివునిగా
మారాలి అంటే శివతత్వం నీలో కూడా రావాలి. నిరాడంబరంగా మొత్తం శివమయమే ఉంది అనేటువంటి భావనతో భక్తి శ్రద్ధతో చేయాలి. అంతేగాని చాలామంది ఏదో నేనేదో గొప్పగా ఏదో చేస్తున్నాను ఇలా ఇసిరేసేయడం ఏంటి అసలు అది కదా. అయితే దూరంగా ఉంది, ఎక్కడో దూరంగా ఉంది విగ్రహం, అక్కడ ఇలా వేస్తేనే అవుతుందంటే అది వేరు. కానీ ఎప్పుడు కూడా పంచోపచార పూజ చేస్తూ ఉంటాం కదా. పంచోపచార పూజ చేసేటప్పుడు గంధం పరికల్పయామి అన్నప్పుడు గంధం నిజంగా అక్కడ శివుడు ఉన్నాడు, అయ్యో శివునికి గంధం రాస్తున్నాను. ఇప్పుడు ఎలా పడితే ఇలా అనం కదా. ఇప్పుడు నిజంగా ఒక ముత్తైదు ఎవరు వచ్చారు ఈ వాయనాలు ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎంత చక్కగా రాస్తాం. అలా ఏంటంటే గంధం పరికల్పయామి, పుష్పం సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం దర్శయామి ఇట్లా అంటున్నప్పుడు మనం అక్కడ అమ్మవారు ఉంది అనే భావనతో చేయడం వల్ల వచ్చే ఫలితం అద్భుతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అదేవిధంగా శ్రావణ శనివారాలు కూడా చేస్తూ ఉంటారు. శ్రావణ శనివారాలు చేయడం వల్ల ఏమిటి అంటే ముఖ్యంగా శని సంబంధించిన దోషాలు ఉంటాయి. అంటే ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని. అయితే ఈ శ్రావణ శనివారాల్లో ఏం చేయాలి ఏమిటి అంటే ఈ ముఖ్యంగా దీపారాధనలు ఎక్కువగా చేయాలి. శ్రావణ శనివారాల్లో నల్ల నువ్వులు ఉంటాయి కదా, నువ్వుల నూనె ఉంటుంది కదా, నువ్వుల నూనెతో శివాలయంలో కానీ లేకపోతే అమ్మవారి ఆలయాల్లో కానీ ఎన్ని దీపములు వెలిగించినట్లయితే అంత చక్కటి ఫలితం వస్తుంది అని చెప్తుంది శాస్త్రం. అలాగే బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈ శ్రావణ మాసంలో చేసే వ్రతాలకి ఒక నియమం చెప్తూ ఉంటారు పెద్దలు. వంకాయ కూర తినకూడదు అని చెప్తూ ఉంటారు, వంకాయని వదిలేయాలి అని చెప్తూ ఉంటారు. ఓకే, అలాగే శ్రావణ మంగళవారాలు, శనివారాలు, శుక్రవారాలు, సోమవారాలు, కొంతమంది శ్రావణ గురువారాలు కూడా చేస్తారు. అది ఎందుకు చేస్తారు అంటే వారికి గురుబలం పెరగడానికి. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం గురుబలం అమ్మ. గురుబలం సరిగ్గా లేదనుకోండి, వారికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా గురుబలం లోపించడం వల్ల అన్ని ప్రయత్నాలు నిష్ఫలం అవుతూ ఉంటాయి. అందుకని శ్రావణ గురువారాలు ప్రత్యేకంగా అమ్మవారికి గంధమును అరగబామి గంధంతోనే ప్రత్యేకమైనటువంటి పూజ చేస్తారు. అంటే ఒక్కొక్క మంత్రం చదువుతూ గంధానికి పుష్పాలు తీసుకొని గంధానికి అద్ది అమ్మవారికి చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ గురుగ్రహం బలంగా ఉంటే ఆ కర్మ వీళ్ళకి ఇబ్బంది పెట్టదు. అందుకే చూడండి, మనకి ఆకాశంలో కూడా గురుత్వాకర్షణ శక్తి అంటారు. జూపిటర్ భూమి మీదకి వచ్చేటువంటి శకలాలను అది లాగేసుకుంటుంది తన వైపు. అలాగే గురుబలం కోసం గంధాన్ని స్వయంగా అరగమవుతారు, చేస్తూ ఉంటారు. అయితే ఈ కలశ స్థాపన కానీ ఇవన్నీ కూడా వీళ్ళు ఉదయం బ్రహ్మముహూర్తంలోనే తీసుకొచ్చి పెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే సరే తర్వాత ఎప్పుడో పెట్టుకుందాంలే, అది పనికి రాదు, గుర్తుపెట్టుకోండి. గురుగారు, చివరిగా మనకి ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ నియమాలు పాటిస్తే మనకు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి అద్భుతమైన అవకాశం కలుగుతుంది? తప్పకుండా అమ్మ, అమ్మవారి యొక్క లక్షణాలు మనకు అర్థమైతే నియమాలు ఆటోమేటిక్గా పాటిస్తాం. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక అబద్ధం ఆడకుండా చాలా బాగా ఉన్నారనుకుంటు. ఉదాహరణకి మీకు ఫ్రెండ్ ఎలాంటి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తారు? మీరు మంచి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తారు. మంచి వాళ్ళు కాదనుకుంటే ఎందుకు మనకు అవసరమా, అన్ని అబద్ధాలు ఆడుతున్నారు, పక్కన పడేసి అంటారు. మరి లక్ష్మీ అనుగ్రహం కావాలి. లక్ష్మీదేవి యొక్క లక్షణాలు చెప్పారు ప్రత్యేకంగా శాస్త్రంలో. ఏమిటవి అంటే శుచి, శుభ్రత. ఇక్కడ శుభ్రత అంతా అందరికీ తెలుసు. శుచి అంటే ఏమిటి అంటే మనకు కొన్ని అంటూ ముట్టు ఇలాంటివి ఉన్నప్పుడు పాటించాలి. అది ప్రత్యేకంగా చెప్పినటువంటిది మన సనాతన ధర్మంలో ఉంది. కాబట్టి నియమాల్లో ప్రధానమైనటువంటి నియమం ఏమిటి అంటే చాలామంది శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి కదా, ఎప్పుడు ఇల్లుని శుభ్రపరచుకోవాలి. ముందు రోజు శుభ్రపరచుకోవచ్చు, లేదా బుధవారం శుభ్రపరచుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. రెండవది, ఇంట్లో శ్రావణ మాసంలో ఎక్కువగా ఈ గుగ్గిలం అంటారు చూసారా, ఈ గుగ్గిలాన్ని వేయడం ప్రధానమైనటువంటి అంశం. ఇంకోటి, ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఒక లిస్ట్ రాసుకొని అసలు ఏమేం కావాలి. కొబ్బరికాయ, లేనట్లయితే మనకి అగరబత్తులు ఇవన్నీ ఉంటాయి చూసారా, పుష్పాలు, అన్నీ ఉన్నాయో అవి చెక్ చేసుకొని కూర్చున్నామంటే మళ్ళీ లేకపోతే లేస్తూ ఒకసారి లోపలికి వెళ్దాం, మళ్ళీ బయటికి రావడం, ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే అమ్మ ఇప్పుడు మీరు ఒక ఇంటికి వెళ్ళారు అతిథిగా,
మీతో మాట్లాడుతూ ఒక్క నిమిషం ఆగండి మళ్ళీ రూమ్లోకి వెళ్ళొచ్చు, 10 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ మాట్లాడి వెళ్తుంటే మీరు ఏమంటారు? చిరాగ్గా ఉంటుంది, అసలు ఎందుకు వచ్చామా అని. ఎందుకు వచ్చాము, ఏమంటే మీకు ఏదో అర్జెంట్ పనులు ఉన్నట్టుంది, మళ్ళీ వస్తానండి అంటారు. అంటే మనుషులమే మనకే ఇలా అనిపించినప్పుడు అమ్మవారు అమ్మవారికి నువ్వు మాటికి కదులుతుంటే నువ్వు ఇంకా కాన్సన్ట్రేషన్ ఏం చేస్తావు? అవును. చేయలేవు కదా. అవును. అలాగే మరికొంతమంది ఏం చేస్తారంటే పూజ చేస్తూ దాని వీడియో తీస్తారు, యూట్యూబ్లో పెడదామని. నువ్వు యూట్యూబ్లో పూజాది విధానం చెప్పడానికి చేసే వీడియో వేరుగా తీసుకో, తప్పేం లేదు. 10 మందికి నీ యొక్క దీనివల్ల తెలుస్తూ ఉంటుంది, అర్థమైందండి. అట్లా కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా వీడియో చేసేటప్పుడు అంటే మీరు పూజ చేసేటప్పుడు వీడియోలు అనేటువంటివి ప్రత్యేకంగా తీసుకోకండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, వీడియో తీసుకోవడం సపరేట్గా తీసుకోండి, ఎందుకంటే మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా వీడియో మీదే ఉంటుంది. ఫొటోస్ ఎలా వస్తున్నాయి, లైట్ ఎలా ఉంది, నా శారీ బాగుందా, మా వారి డ్రెస్ బాగుందా, పిల్లల డ్రెస్సులు బాగున్నాయా, అక్కడ అలంకరణ బాగుంది, దీని మీదే ఉంటుంది. కానీ అసలు వెళ్ళనప్పుడు మీరు పూజ చేసేం లాభం అక్కడ. ఇంకోటి ఏంటి, పోటీ. ఇప్పుడు మన వీధిలో మనమే బాగా చేసాం కదా, ఇంకెవరు ఇలా అలంకరణ చేయలేదు కదా, ఇలాంటివి పెట్టుకుంటే అది కేవలం పైన మెరుగులు తప్పితే ఎటువంటిది. ఇది ముఖ్యమైన నియమం అన్నిటికంటే కూడా. ఓకే, అలాగే పూజ గదిలో కూర్చున్నప్పుడు చాలామంది తెలియక ఇలా నొటికలు విరుస్తూ ఉంటారు, ఇలా అనుకొని ఇంక పూజ స్టార్ట్ చేస్తారు. అది చాలా పెద్ద దోషం, గుర్తుపెట్టుకోండి. పూజ గదిలో కూర్చున్నప్పుడు అది చాలా 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 అంటే మనం ఏమనుకుంటాం, అయ్యో, కానీ పూజ సమయంలో చేసే దోషాలు చాలా బ్యాడ్ ఎఫెక్ట్ని ఎక్కువగా ఇస్తాయి. ఇప్పుడు ఎందుకమ్మా మీరు ఉన్నారు, మీ ముందుకు వచ్చేసి మీ ఫ్రెండ్స్ ఎవరో ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు మాట్లాడేటప్పుడు, మీ మనసు నచ్చుకుంటుంది. మరి అలాంటప్పుడు మీరు అమ్మవారి దగ్గర మీరు చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీరు పర్ఫెక్ట్గా చేస్తే వచ్చే ఫలితం ఎలా అయితే పాజిటివ్గా అనుకుంటున్నారో మరి నెగిటివ్గా చేస్తే దాని నెగిటివ్ ఫలితం కూడా వస్తుంది కదా. ఇంకోటి ఏంటి, ఎక్కడ కూడా శాస్త్రంలో చెప్పిన విషయం ఏంటంటే ప్రశాంత చిత్తంతో కోపం తెచ్చుకోకుండా చేయాలట. ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి పూజ సమయంలో లేచి గుండు కొట్టుకోమని చెప్పారు. నిజంగా 2 రోజులు చింతించాలట, అయ్యో ఏంటి ఇంత పని చేశాను, కోపం తెచ్చుకున్నానంటారు. మీరు అతిథిగా వెళ్ళారమ్మా, ఇప్పుడు మీ ఇంటికి ఎవరో వచ్చారు, వాళ్ళ ముందు మీరు అరుస్తూ కేకలేస్తారా? వాళ్ళు వెళ్ళిపోయాక మీరు ఇంట్లో వాళ్ళ మీద కోపం వచ్చి అరుస్తారు, అప్పుడు మాత్రం ఓపికగా ఉంటారు. మరి దేవత వచ్చింది అక్కడికి మీరు పూజ చేయడానికి, అప్పుడు ఎలా ఉండాలి? అంతేగాని ఒక పూజ చేస్తుంటాడు, ఏమైందిరా అని ఇక్కడ అడుగుతూ ఉంటాడు. అదేంటంటే ఇవన్నీ ఫలితాలు ఇవ్వనటువంటి పూజలు, ఇవి తెలుసుకోకుండా మీరు పూజలో కూర్చొని చేస్తున్నట్లయితే ఎటువంటి ఫలితము ఉండదు. ఎందుకు పూజలకు ఈ ఫలితాలు రావంటే కారణాలు ఇవి ప్రధానంగా. ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడు కూడా అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ ప్రసాదం పెట్టేటప్పుడు స్వామివారికి ప్రసాదం పెడుతున్నాం అంతే, ఇంక స్వామివారి కోసమే అనేటువంటి పూర్తి పూనికతో ఉండాలి. అంతేగాని మీరు ఈ 4 లడ్డూలు పెడుతున్నాను కదా, ఈ 4 లడ్డూలు మా ఇంట్లో 4 ఉన్నాం సరిపోద్దునే అని అనుకుంటే ఇంకా అసలు అది భగవంతుడు పెట్టినట్టు అవ్వదు. మన కోసం ఆలోచిస్తున్నామే, మన కోసమే పెట్టినట్టుగా ఉంటుంది. భగవంతుడికి తెచ్చేటువంటి ఏ వస్తువైనా ఇది స్వామివారికి. ఇప్పుడు మనం చూడండి, పిల్లలు ఉంటారు, ఇది వాడికి రా ఈ డ్రెస్ అంటాం, అదే మనం వేసుకుందామని అనుకోం కదా. ఏంటి, అక్కడ ఉన్నాడనే నమ్మకంతో చేస్తున్నాం. అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు లేదా 2 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళకి డ్రెస్సులు, వాళ్ళకి పలానా సైకిల్, పలానా మోటార్ సైకిల్ అని ఎట్లా అనుకుంటాం. మళ్ళీ నేను నడుపుతాను, అది నాది, నా పేరు మీద అనుకోం. ఒక తండ్రి కొన్నా కూడా వాడి కోసం కొన్నాను, వాడిది అంటాం. దాన్ని ఎలా అనడో అలాగే భగవంతుడికి మనం ఏం తెచ్చినా ఏం చూస్తున్నా ఆ రకంగా ఫీల్ అయ్యే ఇస్తూ ఉండాలి, అప్పుడే దాని యొక్క పూర్తి ఫలితం ఉంటుంది. అదేనమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. చూస్తున్నారు కదా, గురుగారు చెప్పిన ఈ నియమాలన్నీ పాటించి పూజ చేసే కాసేపైనా మీ మనసుని భగవంతుడిపైన అమ్మవారిపైన నిమగ్నం చేసినట్లయితే మనకు చక్కటి ఫలితాలు అందుతాయి అని చెప్పేసి గురుగారు చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. సో ఇలాంటి మరిన్ని అద్భుతమైన విశేషాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వీటీవీని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.